ఆపలేరు. Nobody can stop this flow. Hallelujah. Hallelujah. ప్రైజ్ లార్డ్ మా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అక్క. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ మాస్టర్. ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే, ఫోన్స్ కట్ అవుతున్నా సరే, మరలా యాడ్ అవ్వండి. ఏమీ కూడా వ్యసన పడద్దు, ఆటంకపడద్దు. ఇంకే ఇతర ఆలోచనలు మనకొద్దు. మనం ఏదైనా ఒక పని చేయాలి అనుకున్నప్పుడు దాన్ని ఎంత ఆటంకం వచ్చినా సరే మనం ఎలా ముందుకు వెళ్తామో అలాగనే ఈ విషయంలో కూడా వెళ్దాం. దేవునికే మహిమ కలుగునట్లుగా ముందుకు వెళ్దాం. హల్లెలూయా. ఒక్క మాట జ్ఞాపకండి, మనం వెళ్తున్నది సియోను ప్రయాణం లేదా యెరూషలేము ప్రయాణం. చెప్పండి ఆ మాట. మనం వెళ్తున్నది సియోను ప్రయాణం, యెరూషలేము ప్రయాణం. హల్లెలూయా. దానిలో ఆటంకాలు ఖచ్చితంగా ఉంటాయి. ఆటంకాలు ఖచ్చితంగా ఉంటాయండి. ఉండకపోతేనే డౌట్ పడాలా మనం కరెక్ట్ గానే వెళ్తున్నామా అని. మనం బెంగళూరులో తిరుగుతున్నాం అనుకోండి, ట్రాఫిక్ లేకపోతే డౌట్ పడాలి అసలు మనం బెంగళూరులోనే ఉన్నామా అని. ఎందుకు? అక్కడ భయంకరమైన ట్రాఫిక్ ఉంటది కాదా? అవును. అలా ఆటంకాలు ఖచ్చితంగా ఉంటాయి. ఏం పర్వాలేదు. అందరు చెప్తాం ఏం పర్వాలేదని. ఏం పర్వాలేదు. ఏం పర్వాలేదు. 1-2 సార్లు ట్రై చేసి అలసిపోయి చిరాకు పడిపోయి మనం ఎప్పుడైతే అలా ట్యూన్ చేసుకుంటామో మొట్టమొదటిగా ఆటంకములు తీసుకుని వస్తున్నవాడు ఓడిపోతాడు. ఆమేన్. మనం విసిగినప్పుడు వాడు గెలుస్తాడు. మనం ఇంకా ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు వాడు ఓడిపోతాడు. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ మాస్టర్. రెండో ఒక మాట చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. అక్క ఇర్మియా గ్రంథం 31. అక్క మళ్ళీ చెప్పనా? ఇర్మియా 31:21 రా. ఇర్మియా 31వ అధ్యాయము 21వ వచనము. ఇశ్రాయేలు కుమారి, సరిహద్దు రాళ్లను పాటించుము, దోవచూపు స్తంభములను నిలవబెట్టుము. నీవు వెళ్ళిన రాజమార్గము తట్టు నీ మనస్సు నిలుపుకొనుము. తిరుగుము, ఈ నీ పట్టణములకు తిరిగి రమ్ము. హల్లెలూయా. ఏమని పిలుస్తున్నారు? సరిహద్దు రాళ్లను పాటించుము. సరిహద్దు రాళ్లను పాటించుము. చెప్పండి ఆ మాట. సరిహద్దు రాళ్లను పాటించుము. ఇశ్రాయేలు కుమారి అని పిలుస్తున్నప్పుడు ఇశ్రాయేలుకు సంబంధించిన కుమారి అని కదా అర్థం. సియోను నివాసి అని ఒక పిలుపు ఎలా ఉందో ఇశ్రాయేలు కుమారి అని పిలుస్తున్నప్పుడు కూడా, అంటే నువ్వు ఎక్కడున్నా సరే నువ్వు ఇశ్రాయేలుకు సంబంధించిన కుమారి అని అర్థం.
మనం దేనికి సంబంధించిన వారమో, మనం ఎక్కడికి సంబంధించిన వారమో మనకి తెలిసి ఉండాల. ఇంకొక మాట చూపించాలి. నూట 48వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదవండి. కీర్తనలు 148వ అధ్యాయము 1వ వచనము. యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి. చాలు. ఇక్కడ మనం ఇద్దరు నివాసులను చూస్తున్నాం. ఒకటి ఆకాశవాసులారా అంటే ఆకాశంలో నివసిస్తున్న వారులారా. భూవాసులారా అంటే భూనివాసులారా అంటే భూమి మీద నివసిస్తున్న వారులారా అని అర్థం. అలాగే ఉన్నత స్థల నివాసులారా అని పిలుస్తున్నప్పుడు ఆ నివాసులు ఎక్కడుంటున్నారు? ఉన్నత స్థలములలో. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? నివాస స్థలాలు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య కూడా మనకి వాగ్దానం చేశారు. ఏమన్నా? తండ్రి ఇంట అనేక నివాస స్థలములు ఉన్నాయి, మీకు స్థలము సిద్ధపరచ నేను వెళుతున్నాను అన్నారు. సో నివాస స్థలము అనేది చాలా ప్రాముఖ్యమైన స్థలం. మనం చూడండి, ఏదైనా అప్లికేషన్ పెట్టేటప్పుడు అడ్రస్ అడుగుతారు. అర్థం ఏంటి? నివాస స్థలమే. అడ్రస్ అంటే ఏంటండి? నివాస స్థలం. రెండు అడుగుతారు. ఒకటి టెంపరరీ అడ్రస్, రెండు పర్మనెంట్ అడ్రస్. నువ్వు ఎక్కడన్నా ఉండు, నీకు ఏదైనా లేఖ పంపిస్తే పర్మనెంట్ అడ్రస్ కి వెళ్తుంది లేక. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? అడ్రస్. ఇప్పుడు ఆ అడ్రస్ తోనే పిలుస్తున్నారు ఈరోజు ఇశ్రాయేలు కుమారి అని. నీకేదైనా లేఖ పంపించాలంటే పర్మనెంట్ అడ్రస్ కి పంపిస్తారు. ఇశ్రాయేలు కుమారి అని పిలుస్తున్నప్పుడు మనం ఎవరికి సంబంధించిన వారమో మన అడ్రస్ పెట్టి పిలుస్తున్న ఒక పిలుపు. ఇశ్రాయేలు కుమారి అని పిలుస్తున్నప్పుడు ఇది నాకు కాదు అని అనిపిస్తే మనం దానికి సంబంధించిన వారు కాదు అని అర్థం. కానీ ఆ పిలుపు విన్నప్పుడు ఇది నాకే అనిపిస్తే మనం దానికి సంబంధించిన వారమని అర్థం. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది ఇశ్రాయేల్ కుమారీలు ఇక్కడ ఉన్నారు? ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అలా అయితే ఈరోజు ఈ పిలుపు అందుకోండి. అలా అయితే ఈరోజు ఈ పిలుపు అందుకోండి. ఇశ్రాయేలు కుమారి అన్నప్పుడు ఇది నాకే, ఇది నాకే అని తీసుకుందాం. రెడీయా? రెడీ. రెడీ. ఇప్పుడు రిసీవ్ చేసుకోవడానికి రెడీయా?
రెడీ. రెడీ అక్క. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలు కుమారితో చెప్తున్న మాట ఇదే. ఇశ్రాయేలు కుమారి, సరిహద్దు రాళ్లను పాటించుము. అసలు రాళ్లే లేని బబులోన్లో సరిహద్దు రాళ్లను పాటించు. అసలు రాళ్లే లేని బబులోనుకు సరిహద్దు రాళ్ళు ఎక్కడవండి? ఒక్క రాయి, మామూలు రాయి కూడా లేని బబులోనులో సరిహద్దు రాళ్ళు లేవు, హద్దులు లేవు. ఇక్కడ వరకు చెయ్యొచ్చు, ఇంతవరకే మనం వెళ్ళొచ్చు, ఇటువంటి రాళ్ళు, హద్దులు లేవు. ఎంత దూరమైనా వెళ్తారు, హద్దులు లేవు. ఒక్కొక్క మాట చదవండి. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదవండి. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 2వ వచనము. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూ నివాసులు ఆమె వ్యభిచార మద్యములో మత్తురైరి. హల్లెలూయా. ఇప్పుడు ఆ స్త్రీ ఎవరో చూద్దాం. 18వ వచనం చదువురా. 17వ అధ్యాయము 18వ వచనము. మరియు నీవు చూచిన ఆ స్త్రీ భూరాజుల నేలు ఆ మహాపట్టణమే. భూరాజ్యుల నేలు ఆ మహాపట్టణమే. ఆ మహాపట్టణమే. ఏంటి ఆ పట్టణం? భూరాజ్యులను ఏలుతున్న ఆ మహాపట్టణం ఏంటి? అది ఏంటి ఆ పట్టణం? ఇప్పుడు చూడండి, అది ఏ పట్టణం అని 18వ అధ్యాయం 2వ వచనంలో అతడు గొప్ప స్వరంతో ఆర్భటించి చెప్తున్నారు. ఏమని? మహాబబులోను కూలిపోయెను, కూలిపోయెను. ఇప్పుడు ఆ పట్టణం ఏ పట్టణం? బబులోను పట్టణం. ఆ బబులోను పట్టణమును దేంతో పోల్చారు? ఒక స్త్రీతోనే పోల్చారు, స్త్రీతోనే పోల్చారు. నీవు చూచిన ఆ స్త్రీ భూరాజులను నేలు ఆ మహాపట్టణమే అని చెప్పారు. ఇప్పుడు ఆ పట్టణాన్ని దేంతో పోల్చారు? ఒక స్త్రీతోనే పోల్చారు. ఇప్పుడు ఆ పట్టణం ఏం చేస్తుందట? 2వ వచనంలో చూడండి, 2వ వచనంలో చూడండి. భూరాజులు 17:2 ఆమెతో వ్యభిచరించిరి. అర్థం, ఆమె అంటే ఆ పట్టణంతో. ఏ పట్టణంతో? బబులోను పట్టణంతో. భూనివాసులు ఆమె వ్యభిచార మద్యములో మత్తులైరి. మద్యము తెలుసు, వ్యభిచారము తెలుసు, కానీ వ్యభిచార మద్యం అంటే వ్యభిచార మద్యం అంటే
ఏమయ్యారట? మత్తులుగా మారారట, మత్తులైపోయారట. మత్తులో మనం ఏం చేస్తున్నామో మనకి తెలియదు. మత్తులో మనకేం జరుగుతుందో కూడా మనకి తెలియదు. మత్తులో మనం ఏం చేస్తున్నామో తెలియదు, మనకేం మత్తులో చేస్తున్నారో తెలియదు. మనకేం చేస్తున్నారో మనకేం జరుగుతుందో కూడా తెలియదు. ఇంకా మత్తులో మన చుట్టూ ఏం జరిగినా తెలియదు. అలా వ్యభిచార మద్యంలో మత్తులయ్యారట. ఇది పోలుస్తున్నది ఎవరితో అంటే ఆ మహాబబులోను పట్టణం గురించి చెప్పుతున్న మాట. నేను అంటాను, ఇక్కడ వ్యభిచారమునకు హద్దులు లేవు, ఇక్కడ మద్యమునకు హద్దులు లేవు. అంటే ఇక దేనికి కూడా, ఏ పాపమునకు కూడా హద్దులు లేవండి. అండ్ ఇక్కడ మాట్లాడుతున్న వ్యభిచారం దేవునిని విడిచిపెట్టుతున్న స్థితిని వ్యభిచారం అని పిలుస్తున్న స్థితి. దేవుణ్ణి విడిచిపెట్టి తిరుగుతున్న స్థితి దేవుడు వ్యభిచారముతో పోలుస్తున్నారు. విగ్రహారాధనను కూడా దేవుడు వ్యభిచారంతోనే పోలుస్తున్నారు. అసలు ఆ పట్టణమునే వేశ్యతో పోలుస్తున్నారు. అసలు ఆ పట్టణమును పోలిక చూడండి. 17వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగు చెప్పెను, నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరచెదను. అదే దాన్ని పిలుస్తున్న పిలుపు చూస్తున్నారా? మహావేశ్య. వేశ్య అంటేనే పురుషుని విడిచిపెట్టి తిరుగుతున్న స్త్రీ. అలాంటిది మహావేశ్యతో పోలుస్తున్నారు. అంటే అది ఇంకా భయంకరమైన వేశ్య అని అర్థం అవ్వాలి. ఈ పట్టణాన్ని అలా పిలుస్తున్నారు. ఇది మహాబబులోను. ఇప్పుడు చూడండి, ఆది కాండంలో కూడా మనం బబులోన్ని చూసామే. అప్పుడు మహాబబులోను అన్నారా? షీనారు దేశం మహాబబులోను అన్నారా? లేదు. ఎస్తేర్లో మనం చదివామే. అప్పుడు మహాబబులోను అన్నారా? లేదు. ఇంకా దానియేలు, ఎజ్రా, నెహెమ్యా ఇవన్నీ చూడండి. షూషను కోట గురించి, వాటి గురించిన ప్రస్తావన ఉంది తప్ప ఎక్కడా కూడా మహాబబులోను అని కనబడట్లేదు. ప్రకటన గ్రంథానికి చేరేసరికి దాని పేరు మహాబబులోనుగా మారి, అంటే దాని విస్తీర్ణత ఇంకా పెరిగిందని అర్థం. దాని విస్తీర్ణత ఇంకా పెరిగిందని అర్థం. మీరు ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయము 1వ వచనము. బబులోను గూర్చియు కల్దీయుల దేశమును గూర్చియు ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా యెహోవా సెలవిచ్చిన వాక్కు. అంతే.
కానీ అక్కడ మహాబబులోను అని అనట్లా, మహాకల్దీలు అనట్లా. అలా ఆ అధ్యాయం మొత్తంలో బబులోను గురించి చాలా సార్లు ప్రస్తావించారు. 51లో కూడా అదే బబులోను గురించి ప్రస్తావన, కానీ ఎక్కడ ఎక్కువ సార్లు మహాబబులోను అనలేదు. కానీ ప్రకటన గ్రంథంకి వచ్చేసరికి ఆ మొత్తం అధ్యాయంలో ఎప్పుడు చెప్పినా ఆ మహాపట్టణమని, మహావేశ్యని, మహాబబులోనని ఇలాగనే పోల్చారండి. ఆఖరికి వేశ్య అని చెప్తున్నప్పుడు కూడా మహావేశ్య అని చెప్పారు. అంటే అన్ని ఏరియాల్లోని కూడా దాని పాప పరిమాణం పూర్తి అయిందని అర్థం. పాప పరిమాణం పూర్తి అయిందని అర్థం. పలకండి అన్నమాట. పాప పరిహారం పూర్తి అయింది అని అర్థం. ఆహాహా, పాప పరిమాణం పూర్తి అయింది. పాప పరిమాణం పూర్తి అయింది. అంటే ఒక పండు కాయగా ఉందనుకోండి, చెట్టు నుంచి కొయ్యాలి అంటే అది పండయ్యాకే కొయ్యాలి అని వెయిట్ చేస్తున్న సమయం, పండు బాగా పరిపక్వం చెందిన తర్వాత కోస్తే ఎలా ఉంటుంది? అలా దేవుడు కూడా ఈ బబులోను పట్టణాన్ని భూమి మీద పండేంత వరకు ఉంచారు. అది ఎక్కడ దాకా పండింది? ప్రకటన గ్రంథ కాలం. ఇక మన ఫ్యూచర్ లో పూర్తిగా అది పండబోతుంది. మనం కాయ వచ్చి ఆ ఎండింగ్ లో ఉన్నామన్నమాట. అది పండడానికి ఇంక ఎండింగ్ లో ఉండి పండుతూ ఉన్న టైంలో ఉన్నాం మనం. దేవుడు నిర్ణయించిన ఆ సమయం ఒకటి ఉంది, అప్పుడు దానిని కోయబోతున్నారు. అందుకే చూడండి 17వ అధ్యాయం ప్రకటన గ్రంథం 1వ వచనం మరలా చదువునానా? ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతల్లో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగు చెప్పెను, నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరిచెదను. తీర్పు మొదట్లో జరగదు, ఆఖరిన జరుగుతుంది. తీర్పు ఎప్పుడు జరుగుతుందండి? ఆఖరిలో జరుగుతుంది. ఆఖరిలో జరుగుతుంది. అదే విధంగా ఈ మహావేశ్యకు జరగబో తీర్పు కాలం ఆఖరిన జరగబోతున్న కాలం. అంటాను బబులోను పాపం పండే కాలం. బబులోను యొక్క పాపం యొక్క పరిమాణం తారాస్థాయిలకు చేరే కాలం. దేవుని యొక్క స్ట్రాటజీ అలాగనే ఉంటుంది. ఎందుకంటే మొదటి నుంచి మనం చూడొచ్చు దాన్ని. ఆది కాండంలో కూడా నేనే తీర్పు తీరుస్తాను అని చెప్తున్న సమయం ఒక జనాంగం గురించి ప్రభు అలాగనే మాట్లాడారు. ఎవరా జనాంగం? ఐగుప్తు జనాంగం. ఐగుప్తు జనాంగం గురించి ఆయన ఇంకా కనీసం ఇస్సాకు కూడా భూమి మీదకి రాకముందే ఐగుప్తు గురించి ప్రభు ఆ మాటలు చెప్పారు. అలా చెప్తున్న సమయం అక్కడ ఒక మాట కూడా చదువుదాం రండి. ఆది కాండం 15వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదవండి. ఆది కాండము 15వ అధ్యాయము 16వ వచనము. అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు కనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చిదరని నిశ్చయముగా తెలుసుకొనమని అబ్రాముతో చెప్పెను.
ఏంటంట? అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణం కాలేదు. కనుక నీ 4వ తరం వారు మరలా ఇక్కడికి వస్తారు. దేనికి? వాళ్ళ పాపం పండడానికి. మీకు అర్థమైందా? పాపం సంపూర్ణము కాలేదు కనుక. ఎవరి పాపం సంపూర్ణం కాలేదు? అమోరీయుల పాపం సంపూర్ణం కాలేదు. మనకు అర్థం అవ్వాలి ఇక్కడ విషయం. చూడండి, అమోరీయుల పాపం లేదా అక్రమం ఇంకనూ సంపూర్ణం కాలేదు. అంటే పాపం పండలేదు, అక్రమం పూర్తిగా పండలేదని అర్థం. గనుక నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చెదరు. వారు మరలా ఎందుకు వస్తారు? అమోరీల పాపం పండించడానికి. స్తోత్రం. నువ్వు బబులోనికి ఎందుకు వెళ్తావు తెలుసా? బబులోని వారి యొక్క పాపం పూర్తిగా పండడానికి. నువ్వు బబులోను ఎందుకు నివసిస్తున్నావు తెలుసా? బబులోను వారి పాపం పండడానికి. నువ్వు బబులోన్లో పాపం చేయడానికి కాదు, బబులోనులో పాపం పండడానికి. బబులోను యొక్క పాపం పండడానికి. ఈ యుద్ధపు లెవెల్ వేరు. ఈ యుద్ధం యొక్క వ్యూహం వేరు. ఒక పెద్ద తిమింగలాన్ని మ్యూట్ లో పెట్టుకోండి. ఒక పెద్ద తిమింగలాన్ని పట్టుకోవడానికి, లేకపోతే ఒక పెద్ద చేపని పట్టుకోవడానికి ఎర ఉంటుంది, క్వశ్చన్ మార్క్ లాగా ఒక ఎర ఉంటుంది. ఆ ఎరకి వేసే చిన్న చేప ఉంటుంది, లేకపోతే మీద ఒకటి పెడతారు కదా, గ్యాలంకు పెడుతున్న ఎర. గ్యాలంకి పెడుతున్న ఎర దేనికి? ఆ పెద్ద చేప పడ్డానికి. ఆ పెద్ద చేప పెట్టడానికి నీళ్ళల్లోనికి ఆ గ్యాలానికి ఒక ఎరని పెట్టి పంపిస్తాం. ఇప్పుడు చెప్పండి, ఎరని పంపించేది ఎర కోసమా, ఆ చేప కోసమా? చేప కోసం. చేప కోసం. అలాగనే సియోను కుమారిని, యెరూషలేము కుమారిని దేవుడు ఎందుకు బబులోనికి అనుమతిస్తున్నారు, ఎందుకు వేస్తున్నారు అంటే అక్కడ బబులోనుకు పాపం పండడానికి. అమోరీల అక్రమం సంపూర్ణం అవ్వడానికి 4వ తరము వారిని ఇక్కడికి రప్పిస్తానని చెప్పిన దేవుడు ఒక తరము కూడా పుట్టక ముందే చెప్పారండి. అర్థం కాలేదా? అబ్రహాముకి ఈ ప్రవచన వాక్కు పొందే సమయానికి ఇంకా ఇస్సాకు పుట్టలేదు. ఇస్సాకు ఎన్నో తరం పాడు? అబ్రహాముకు మొదటి తరం. ఇంకా పుట్టలేదు. అటువంటిది 4వ తరం గురించి ప్రభు చెప్తున్నారు.
అలా మన మీద ప్రణాళిక దేవుడు మనం పుట్టక ముందే కలిగి ఉన్నారు. హల్లెలూయా. 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 చాలా సార్లు మనకి ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పి నెత్తి నోరు కట్టుకుంటాం కదా. అమ్మా, నువ్వు పుట్టక ముందే నీ మీద ప్రణాళిక దేవుడు వేసి ఉన్నారు. ఆమేన్. రెండే సాధ్యం. అయితే సియోను కుమారి, లేకపోతే బబులోని కుమారి, బబులోని స్త్రీ. అటు ఇటు ఉంటానండి, సాధ్యం కాదమ్మా. పండు పండేసరికి అర్థమవుతుంది అది ఏదని. జాగ్రత్త పడదాం. ఈరోజు ప్రభు ఇస్తున్న పిలుపేంటో తెలుసా? సియోను కుమారి, సరిహద్దు రాళ్లను పాతించుము. ఇంతకీ ఎందుకు సరిహద్దు రాళ్లు పాటించాలి? ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 21వ వచనం చదవరా? ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 21. ఇశ్రాయేలు కుమారి, సరిహద్దు రాళ్లను పాతించుము, దోవచూపు స్తంభములను నిలవబెట్టుము. నీవు వెళ్ళిన రాజమార్గము తట్టు నీ మనస్సు నిలుపుకొనుము, తిరుగుము, ఈ నీ పట్టణములకు తిరిగి రమ్ము. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు ఇంకొక మాట చదవండి, ఇంకొక పిలుపు విందాం. ఇప్పుడు మనం ఇశ్రాయేలు కుమారి అన్న పిలుపుని విన్నామే, ఇప్పుడు ఇంకొక పిలుపుని విందాం రండి. ఇదే 31వ అధ్యాయం 4వ వచనం చదువురా. 31వ అధ్యాయము 4వ వచనము. ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను కట్టింతును. నీవు మరలా తంబురులను వాయింతువు, సంభ్రమపడు వారి నాట్యములలో కలిసెదవు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఇంకొక హల్లెలూయా. పిలుపు. ఏం పిలుపు? ఇశ్రాయేలు కన్యక. హల్లెలూయా. 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 ఏమని చెప్తున్నారు? నీవేమవుతావు? నీవు కట్టబడతావు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు దీన్ని పూనుకుంటున్నారు? ఎవరు దీన్ని పూనుకుంటున్నారు? నువ్వు కట్టబడతావు అని చెప్తున్నప్పుడు ఎవరు ఈ పనిని పూనుకుంటున్నారు? దీని బిల్డర్ ఎవరు? దేవుడే. ఆమేన్. ఇక ఆపువారు ఎవరు? ఎవరు లేరు. హల్లెలూయా. హల్లెలూయా. అది చూడండి, జాగ్రత్తగా చూడండి. ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను కట్టించును. ఆమేన్. హల్లెలూయా. 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 ఇక రెడీ అవ్వండి. ఆమేన్. ఇంకా రెడీ అవ్వండి. ఆదికాండం 11వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఆదికాండము 11వ అధ్యాయము 4వ వచనము. మరియు వారు మనము భూమి అన్నంతటా చెదరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటు శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండని మాట్లాడుకొనగా, ఒక పెద్ద పట్టణం వాళ్ళు కట్టుకొని పేరు సంపాదించుకుందాం, గోపురం కట్టుకుందాం, పేరు సంపాదించుకుందాం, ఇది ఆకాశం నంటాలి అని కట్టుకుంటున్న సమయం
యెహోవా చేసిన పని ఏంటో తెలుసా? యెహోవా చేసిన పని ఏంటో తెలుసా? 7వ వచనం చదవండి. 7వ వచనము, కనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయుదము రండని అనుకొనెను. చేసి చదువురా. అలాగూ యెహోవా 9 వరకు చదువు. ఓకే అక్క. అలాగూ యెహోవా అక్కడ నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టెను కనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి. దానికి బాబేలు అను పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను. అక్కడ నుండి యెహోవా భూమి అందంతటా వారిని చెదరగొట్టెను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యెహోవా వారిని మ్యూట్ లో పెట్టుకోండి. మ్యూట్ లో పెట్టుకోండి ప్లీజ్. యెహోవా వారిని ఆ పట్టణం కట్టుట మానుట కొరకు చెదరగొట్టారు. చెప్పండి, ఆ పట్టణం కట్టుట మానుట కొరకు చెదరగొట్టారండి. ఆ పట్టణం ఆ పట్టణము కట్టుట మానుట కొరకు చెదరగొట్టెను. ఇప్పుడు ఇశ్రాయేలు కుమారి, ఇశ్రాయేలు కన్యక ఏం చెప్తున్నారు ప్రభు? నీవు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను కట్టించును. నీవు మరలా తంబుర్లను వాయింతువు, సంభ్రమపడు వారి నాట్యములలో కలిసెదవు. అక్కడ కడతాను, పేరు సంపాదించుకోవడానికి కడతాము అన్న వారిని చెదరగొట్టారు. దేవుడు కట్టుట మాన్పించారు. ఇక్కడ చెదిరిపోయిన వారిని నేను మరలా కట్టిస్తానంటున్నారు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చెదిరిపోయిన బ్రతుకులకు దేవుడిస్తున్న పిలిపే ఇది. ఏమని తెలుసా? ఇంతవరకు లిమిట్స్ లేకుండా, ఏ అడ్డు అదుపు లేకుండా పాపంలో పరిగెత్తి, ఆలోచనలో పరిగెత్తిన సియోను కుమారి, దా సరిహద్దు రాళ్లను పాటించు. నో యువర్ లిమిట్స్. అండ్ లిమిట్స్ కలిగిన హద్దు రాళ్లను నువ్వు పాటించు. సరిహద్దు ఏంటో నీకు నేర్పిస్తాను. నువ్వు దాన్ని రాయిగా, ఆ రాయిని మార్గముగా పాటించు. నువ్వు పాటించిన రాయి మార్గంగా మారబోతుంది. అంటే నువ్వు అలా రాళ్లను పాతుకుంటూ వెళ్ళిపోతే అది ఒక మార్గమై కనిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, చూడండి, దోవ చూపు స్తంభములను నిలవబెట్టుము. దోవ చూపు స్తంభములను నిలవబెట్టుము. ఇది మార్గమని, ఈ మార్గం కరెక్టేనా కాదా అని మార్గంలో వెళ్తున్న వారికి కొన్ని స్తంభములు నిలవబెట్టు. సరిహద్దు, మనం మార్గంలో హైవేలో వెళ్తున్నప్పుడు ఇవన్నీ కనిపిస్తాయండి మనకి. ఇది హోలీ రన్వేలో ఉన్న దోవచూపు స్తంభములు. ఇది పరిశుద్ధ పట్టణంకు వెళ్తున్న మార్గంలో దోవ చూపుతున్న స్తంభములు. ఓ, ఆనందపడతారనుకున్నాను. ఏమైంది? అందరికి డల్లుగున్నారు. హల్లెలూయా, స్తోత్రమయ్యా. థాంక్యూ జీసస్. నీవు
నీవు వెళ్ళిన రాజమార్గము తట్టు నీ మనస్సు నిలుపుకొనుము. ఇంకోటి చూడండి, తిరుగుము, ఈ నీ పట్టణములకు తిరిగి రమ్ము. హల్లెలూయా. ఎక్కడెక్కడ చెదిరిపోయినా తిరిగి దేవుడు పిలుస్తున్న పిలుపండి. నీ పట్టణములకు తిరిగిరా. ఆమేన్. నీ అడ్రస్ ఏదో నువ్వు గుర్తుపడితే నీ పట్టణానికి నువ్వు రావడం సాధ్యం. నీతి సూర్యుని యొక్క పట్టణం, ఆ పట్టణం నాకు తిరగాలి, తిరిగి రావాలి. ఆ తట్టు తిరగాలి, ఆ తట్టు రావాలి. ఈ అధ్యాయంలో రాస్తున్న టైంకి తిరిగి రమ్మని చెప్పిన పిలుపు లేదు. ఈ అధ్యాయం రాస్తున్న సమయానికి 70 సంవత్సరాల కాలం ఇంకా పూర్తి కాల. చూడండి, ఇర్మియా రాసి పెట్టి ఉన్న ప్రవచన మాటలను గ్రంథంను చదువుకున్న దానియేలు 70 సంవత్సరాల కాలం పూర్తి అవుతుందని గ్రహించాడు. అంటే ఇవన్నీ కూడా ప్రవచనం రిలీజ్ అవుతున్న సమయంలోనే రాయించారని అర్థం. ఈ రోజుకు కూడా పిలుస్తున్న పిలిపే ఇది. ఇశ్రాయేలు కన్యక, నువ్వు పేరు సంపాదించుకుందాం అనుకుని ఏదైనా చేస్తే దానిని దేవుడు మాన్పిస్తారు. అలా కాదు, ఆయనే పూనుకొని కట్టిస్తారు, ఆ కట్టడం నిలబడుతుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. అర్థం చేసుకుందాం. దేవుడే పూనుకొని కట్టిస్తున్న కట్టడం ఎవ్వరూ మాన్పింపలేరు. హల్లెలూయా. ఇంకా చూడండి, చివరిగా ఒక మాట. ఇక్కడ బాబేలు లేదా ఈ ఈ ఈ గోపురం కట్టాలని, ఆకాశం అంటుతున్నంత శిఖరం కట్టాలని, పేరు సంపాదించుకోవాలని ప్రయత్నంలో ఉన్న వారిని దేవుడు ఆ కట్టుట మాన్పించారు కదా. అక్కడ వారికి దేవుడు చేసిన పని ఏంటో తెలుసా? భాషలు తారుమారు చేశారు. అర్థం, ఒకరి మాట ఒకరికి అర్థం కాకుండా భాషలు తారుమారు చేశారు. ఎందుకు దేవుడు భాషలు తారుమారు చేశారు? వన్ అకార్డ్ ఉండకూడదని. ఎందుకు దేవుడు భాషలు తారుమారు చేశారు? ఒకరు చెప్తున్నది ఇంకొకరికి అర్థం కాకూడదని. ఇప్పుడు తిరిగి పట్టణం కట్టాలి అంటే ఏం జరగాలి? ఆయా భాషల వారు ఏకంగా కూడి రావాలి. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆయా భాషలు మాట్లాడేవారు వన్ అకార్డ్ లోకి రావాలి. అలాగనే దేవుడు ఈ కట్టడాన్ని కట్టిస్తున్నారు, కడుతున్నారు. ఇప్పుడు పిలవండి ఒకరినొకరు, ఇశ్రాయేలు కుమారి అని. ఇశ్రాయేలు కుమారి. ఆమేన్. మరి ఒకరు పిలవండి, ఇశ్రాయేలు కన్యక అని. ఇశ్రాయేలు కన్యక.
హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఈ పిలుపు విన్నవారు ధన్యులు. మరలా కట్టబడుటకు తయారుగా నీ పట్టణంనకు చేరుటకు సరిహద్దు రాళ్లను గుర్తుపట్టు. నీ పట్టణానికి చేరడానికి తోవ చూపు స్తంభములు నిలవబెట్టబడుతున్నాయి కదా, వాటిని చూడు. జాగ్రత్తగా మార్గంలో అడుగులు వేద్దాం. నేనే మార్గం అని చెప్పిన యేసయ్య మార్గమును చూపి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అక్క హల్లెలూయా. థాంక్ యూ జీసస్.